Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామము పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్ ప్రామిస్, ఈరోజు దేవుని వాగ్దానము. ఫర్ we are unto God a sweet savior of Christ. 2 Corinthians 2:15 మేము దేవునికి క్రీస్తు సువాసనయై ఉన్నాము. 2 కొరింథీ 2:15. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, మనమందరము క్రీస్తు యొక్క సువాసనగాను పరిమళముగాను ఉండాలి అంటే మొదటిగా మనల్ని దేవుడు మన పాపమును శాపముల నుంచి మనల్ని విముక్తిపరిచి ఆయన తన బిడ్డలుగాను తన సేవకులుగాను చేసుకున్నారు. అయితే దేవుడు ఉన్నవారికి లేనివారికి కూడా ఆయనే క్రీస్తుగాను తండ్రిగాను ఉన్నారు. మనము ఆయన సువాసనగాను ఆయన పరిమళగాను ఉండాలి అంటే దేవుని గూర్చిన జ్ఞానాన్ని అందరికీ, అంటే దేవుని ఎరగని వారందరికీ వ్యాప్తి చేయాలి. మనమందరము ఈ విధంగా దేవునికి సువాసనగా ఉండాలి. ఒక వ్యక్తి ఎలాగైతే తనకు ఒంటికి అత్తరు రాసుకుంటే ఆ వ్యక్తి తిరిగిన ప్రతి చోట పరిమళ సువాసన వ్యాప్తిస్తుంది. అలాగే క్రీస్తులో ఉన్న మనము కూడా అలాంటి పరిమళముగా ఉండాలి. క్రీస్తే మనలో నివసించినప్పుడు మనము ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క మాటలను, ఆయన సువార్తను, ఆయన యొక్క జ్ఞానమును ప్రకటిస్తూ ఉంటే మనము దేవుని యొక్క పరిమళ సువాసనగా వ్యాప్తి చెందుతాం. విశ్వాసులు ఎప్పుడూ పాపంలోనూ లోక ఆశలతోనూ తిరగకుండా, వాటిలో ఉండకుండా దేవుని యొక్క శుభవార్తను, ఆయన మాటలను, ఆయన జ్ఞానాన్ని ప్రచురించినప్పుడు దేవుని గురించిన జ్ఞానము మనలను సువాసనగా చేసి పరిమళింపచేస్తుంది. కాబట్టి ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరము కూడా, మనమందరము కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఆయన యొక్క సువాసనగాను పరిమళముగాను ఉండాలని దేవుడు చెప్తున్నారు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మా పాపములను మా దోషముల నుండి విముక్తి చేయడానికి వచ్చిన మా క్రీస్తు ప్రభువా, నీకెన్నో వందనములు, స్తోత్రములు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనములు తండ్రి. మీ యొక్క సువాసనగా మేమందరము ఉండినట్లు, మీ యందు మీ యొక్క జ్ఞానములో పరిమళింపచేసే విధంగా ఈ వాక్యం వింటున్న మేమందరమును వారి కుటుంబంలోనూ ఈ వాగ్దానం ప్రకారం జీవించినట్లు అట్టి దయను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.